TV9 న్యూస్ కి స్వాగతం. పోలీసులు అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని చంది శ్రావణ్ ఆరోపించారు. నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన శ్రావణ్ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయని, ఆ విషయంలో కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. అయినా పోలీసులు వివిధ కేసులతో బనాయిస్తూ మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నా అంటూ నాకు ఎవరూ లేకపోవడంతో భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాది అప్పాజిపేట విలేజ్, మండల్ డిస్ట్రిక్ట్, నల్గొండ. నాకు ఆగస్టు 17వ తారీఖు 2022లో మ్యారేజ్ అయినది. మ్యారేజ్ అయిన 6 months మంచిగా కాపురం చేసినాం నా భార్య నేను. ఈ 6 months లోపు నా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె పేరు సందా మౌనిక, ఆమెది ప్రకాష్ నగర్, మిర్యాలగూడ. అయితే నాకు మ్యారేజ్ ఆగస్టులో అయింది. అక్టోబర్లో వాళ్ళ అన్నకు వాళ్ళ వదినకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నేను నన్ను బతిలాడి డబ్బులు ఇవ్వమని, ఆటో కొనుక్కోవడానికి నిమిత్తం డబ్బులు అడిగారు. అడిగితే 1,10,000 నేను ఫైనాన్స్లో డబ్బులు అప్పు తెచ్చి ఇచ్చిన. వాళ్ళు వడ్డీ కట్టలేదు, అసలు కట్టలేదు. నా వైఫ్ అంతనే ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంక అక్కడే ఉన్నది. ఈ డబ్బుల విషయం అడిగితే వాళ్ళన్న నేను ఇవ్వను, ఏం చేసుకో అన్న కాన్సెప్ట్లో మాట్లాడాను. ఇదే కాన్సెప్ట్లో తిట్టుకున్న ఇరువురం. 1 సంవత్సరం వరకు వాళ్ళన్న, ఇంకొక అన్న నరేష్ అన్న ఉంటాడు, ఆయన నేను విపరీతంగా తిట్టుకున్నాం. బూతులు, చాలా రకాల బూతులు, నన్ను అంత ఇబ్బంది పెట్టారు. ఆయన తిట్టినా నేను తిట్టినా. ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నాకు కొడుకు పుట్టిన ఒక 6 months తర్వాత మాదే తప్పు, డబ్బులు ఇస్తాం, నీ డబ్బులు నీకు ఇస్తాం, నీ భార్య నీకు పంపిస్తామని మా ఊరికి వచ్చింది. ఒక 50 మందిని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను ఒక్కనే పోయినాను. సరే నమ్మిపోయినా, డబ్బులు ఇస్తారు, భార్యను తోలుతారు అంటే వాళ్ళు ఏం చేశారు, సెంటర్లో మమ్మల్ని మా ఇంట్లో ఆడవాళ్ళని తిడతావా, లేకపోతే మా ఇంట్లో మమ్మల్ని తిడతావా, అది కానీ సెంటర్లోనే బట్టలు చెప్పి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. కొడితే అప్పుడు దెబ్బలతోటి, చిరిగిన బట్టలతోటి ఐ విట్నెస్ జనాలను తీసుకొని పోయి అప్పుడున్న రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన 2024. కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ తీసుకోకపోగా నన్నే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే నేనేం చేసిన, అప్పుడు వెయిటింగ్ లిస్ట్ వేయించిన, జనాలకు తెలియాలి. వెయిటింగ్ లిస్ట్ వేయించిన తర్వాత డీజీపీ గారి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. పోలీసు వాళ్ళు ఇట్లా పట్టించుకుంటలేరు నా కంప్లైంట్, నాకు న్యాయం చేయండి అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి తెలిసింది, పోలీసు వాళ్ళకు మా వైఫ్ వాళ్ళకు కూడా తెలిసింది. అయితే డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తావా అని మళ్ళీ ఏం చేశారు, నల్గొండ మహిళా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి కౌన్సిలింగ్ అని అప్పుడు విజయపేడం తోటి ఫోన్ చేయించారు. కౌన్సిలింగ్ అని పిలిపించి ఆ మేడం తోటి ఇష్టం అన్నట్టు కొట్టించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో న్యూస్ వేయించిన, ఇట్లా నన్ను కౌన్సిలింగ్ అని పిలిపించి కొట్టిర్రు, అసలు నాకు ఎక్కడ న్యాయం జరగలేదు అని. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏ న్యాయం జరగలేదని నా బతుకు నేను బతుకుతున్నాను. మళ్ళీ ఏం చేసింది, ఆమె వచ్చింది, నేను మంచిగా ఉంటాను, నాన్నతో నాకు సంబంధం లేదన్న కాన్సెప్ట్లో వచ్చింది. సరే నేను కూడా యాక్సెప్ట్ చేసిన. వచ్చి ఉండకుండా వాళ్ళ అమ్మ నాన్న ముసలి వాళ్ళు, వాళ్ళ అన్నలు తాగుపోతారు, గంజాయి అలవాటు ఉంది వాళ్ళకు, నాటుసారా తాగుతారు, పనులు చేయరు, అసలు ఆటోలు దొరుకుని బతుకుతారు. నేను ప్రొఫెషనల్గా బతుకుతున్నా, నాకు అమ్మ నాన్న లేరు, మా ఇంటికాడ సొంతంగా 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఏదో నా బతుకు నేను బతుకుతున్నా. అయితే అమ్మాయి కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న ఇల్లు అమ్ముకొని మిర్యాలగూడలో ఉండాలి, లేదు అంటే నేను బ్లేమ్ చేస్తున్న కాన్సెప్ట్ తోటి విపరీతంగా మా ఇంటికి వచ్చి బ్లేమ్ చేసింది. అయినా సరే భరించిన. అయితే ఫైనల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా వాళ్ళన్న దాసరి సురేష్, దాసరి హరీష్, దాసరి మహేష్, దాసరి నరేష్ ప్లస్ మా వైఫ్ మౌనిక ఇంటి దగ్గర ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడలో ఉంటేనేమో ఉన్నాడు, లేదు అంటే వీళ్ళు చంపుతాము అని డైరెక్ట్ మహిళా పిఎస్లో చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన ఎందుకుంటాడు అని ఉపేందర్ సార్ కూడా వాళ్ళు అడిగారు, మిర్యాలగూడలో ఎందుకుంటాడు అబ్బాయి అని. అయితే నేనైతే ఉన్నాను సార్ అని చెప్పిన. దీనివల్ల ఏం చేశారు, రూరల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏమని, ఆమెను కొట్టకుండా కొట్టిందని, తిట్టకుండా తిట్టిందని, వాళ్ళ విధానాలను ఏదో నేను డబ్బులు ఇవ్వడం వల్ల, వాళ్ళు నాకు ఇవ్వకపోవడం వల్ల, నేను వాళ్ళ విధానాలు తిట్టడం వల్ల ఈమెం చేస్తుంది, 490 అవి పట్టుకొని వచ్చి 498 ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది సైదాబాబు సార్ దగ్గర. ఆ సార్ ఏం చేసిండు, నువ్వు వస్తావా రావా లేదంటే జీప్ పంపిస్తామని రకరకాల ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ పారిపోయిన తర్వాత అయినా కూడా ఆయన ఫోన్లు, అప్పుడు కానిస్టేబుల్తో ఫోన్లు చేపించి ఇబ్బంది పెట్టాడు. ఇక లాభం లేదు, ఈ అమ్మాయి ఎన్ని రోజులున్నా ఇట్లా ఇబ్బంది పెడుతుందో వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడతారని నేను కిరణ్ కుమార్ సార్ నల్గొండ లాయర్ని పట్టుకొని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసిన. కేసు నెంబర్ అయింది, అంత అయింది. ఈ డైవర్స్ పిటిషన్ వేసింది నల్గొండ పిఎస్లో ఒకటి ఇచ్చిన,
ఉమెన్స్ పిఎస్లో ఒకటి ఇచ్చిన. నాకు ఏ శిక్ష ఇచ్చినా సరే నేను భరిస్తా, అంతేగాని మీరు కౌన్సిలింగ్ పిలిపించి నన్ను కొట్టకండి, గతంలోనే కొట్టిర్రు, మళ్ళీ నేను తన్నులు తినే ఓపిక నాకు లేదు అని చెప్పినా కూడా వినకుండా ఇబ్బంది పెట్టారు. మహిళా పిఎస్ నల్గొండలో ఇబ్బంది పెడితే నేను హైదరాబాద్ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇస్తే హెచ్ఆర్సీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఏమని, ఇంకా మేము అబ్బాయిని పిలువమని 19th రోజు కేసు క్లోజ్ చేసామని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే హెచ్ఆర్సీ వాళ్ళు ఎస్పీ గారు కూడా ఒకటి ఎన్క్లోజ్ పంపారు. అయితే మేము ఏం కేసు ఏం చేయం అది అన్నారు. అయినా సరే మళ్ళీ పోలీసు వాళ్ళతో ఏదో రకంగా రూరల్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఇబ్బందులు పెట్టిస్తారని మళ్ళీ ఏం చేసిన, రీసెంట్గా మళ్ళీ డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన. జరిగింది మొత్తం చెప్పి అసలు ఏం జరిగింది, ఫస్ట్ కార్ నుంచి మా మధ్యలో ఏం జరిగింది, పోలీసు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేది అన్ని విధాలుగా నేను మొత్తం పర్ఫెక్ట్గా రాసి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి అది ఎంతవరకు కేసు నడిచిందో తెలియట్లేదు. అయితే మా వైఫ్ వాళ్ళ అన్నలు పోలీసు వాళ్ళతో ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు అని మా లాయర్ సార్ తోటి కూడా లీగల్ నోటీస్ పంపించిన, కిరణ్ సార్ తోటి. ఇది లీగల్ నోటీసు పంపించిన తర్వాత కూడా కొన్ని రోజులు ఫోన్ చేసిన తర్వాత కూడా ఆగిరు. ఇక లీగల్ నోటీస్ పోయిన తర్వాత ఆగిరు. ఈ అమ్మాయి వాళ్ళు తీయరంట, అట్లనే పిలిపియండి, కౌన్సిలింగ్ ఇవ్వండి, కొట్టండి, ఏదో రకంగా అబ్బాయిని అంటే నల్గొండ మహిళా పిఎస్ సిఐ గారు ఒకటే చెప్పారట, అబ్బాయి ఏదన్నా లీగల్గా పోతుంటున్నాడు, మేమేం చేయలేము, ఏదనంటే కోర్టులో చూసుకో, కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి మేము చేయడానికి ఏం లేదమ్మా, కావాలంటే 498 కేసు చేయమంటే చేస్తాం, అంతే తప్ప అబ్బాయిని మేము పిలిపియము, మేము ఏం చేయమంటే సరే సార్ అని పిటిషన్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. అంతా బాగానే ఉంది. మళ్ళీ రీసెంట్గా ఏం చేశారు, మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ పోయి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చారు. 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారితో ఫోన్ చేయించి మరి కౌన్సిలింగ్ రావాలమ్మా అంటే, సార్ నేను డైవర్స్ పిటిషన్ వేసుకున్నాను, తర్వాత కోర్టులో పెండింగ్లో కేసు నడుస్తున్నది, ఆల్రెడీ ఫస్ట్ హియరింగ్ అయిపోయింది, సెకండ్ హియరింగ్ నెక్స్ట్ మంత్ 24th ఉంది. ఆనరబుల్ నల్గొండ కోర్టు ఏ విధమైన శిక్ష చేసినా సరే నేను దాన్ని భరిస్తా, కానీ నల్గొండ పోలీసులు గతంగానే పిలిపించి కొట్టిర్రు, వాళ్ళు మా వైఫ్ వాళ్ళు కొట్టిర్రు, మా వైఫ్ వాళ్ళు కొడుతున్నారు, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవ్వరు లేరు, అన్న కానీ అక్కజల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అసలు నాకు నా వెనక నిలబడి ఈ పక్కన నా వెనక కూర్చొని నాకు ఇది అని ప్రాబ్లం చెప్పుకుంటాను కూడా ఎవ్వరు లేరు. నన్ను ఒక్కరిని చేసి విపరీతంగా మా వైఫ్ వాళ్ళ అన్నలకు దొరికితే సంపదాన్ని తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు నన్నే తిరుగుతున్నారు. అంటే నేను సావాలన్నా బతకాలన్నా. అసలు ఈ 498 అమ్మాయి కాదు, నన్ను 3 సంవత్సరాల నుంచి హరాస్మెంట్ చేస్తున్నారు. మామూలు హరాస్మెంట్ కాదు, నేను ఒక్కనే కాదు, నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి సెల్లో. ఆల్మోస్ట్ వెయిటింగ్ న్యూస్లో న్యూస్ చూస్తున్నారు, 2 రోజులకు ఒకరు చచ్చిపోతున్నారు, అబ్బాయిలు భార్యలు చంపేస్తున్నారు. వెయిటింగ్ న్యూస్ రకరకాల స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ 498 అనే చట్టం గురించి ఒకసారి కోర్టు వారు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ 498 అనేది 1980, 90 ఆ కాలంలో తీసుకొచ్చిన చట్టం ఇది. ఆ కాలంలో అమ్మాయిలకు ఒక రక్షణ కోసం కల్పించారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఒక అస్త్రంగా వాడుకొని అమాయకులైన భర్తలను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు. ఒక భర్తనొక్కనే కాదు, ఆ భర్త ఇంట్లో అక్కలను, చెల్లెళ్లను, అన్నదమ్ములను, అమ్మ నాన్నను అందరినీ పోటీకిస్తారు. పోలీసు వాళ్ళు కూడా అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ఒకసారి కూడా ఆలోచించారు. 498 అనగానే ఎమ్మటే రాగానే కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు చేయడం, ఇంతే. ఇక కనీసం ఏం జరిగింది అనేది కూడా చూడరు. 498 కేసులు పెడితే ఎన్ని నిలుస్తున్నాయి, అసలు ఏం నిలబట్లేవు. ఎందుకంటే అసలు అన్ని ఫాల్స్ కేసులే. ఈ అమ్మాయి హరాస్మెంట్ చేసిన 498 అని పెట్టింది, కానీ ఈ అమ్మాయి నేను చేయడం కాదు, వాళ్ళు నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టి పోలీస్ స్టేషన్లో కొట్టించి ఎక్కడ పోయినా కూడా అమ్మాయి వాళ్ళు అన్నారు నన్ను హరాస్మెంట్ చేశారు, నా డబ్బులు తీసుకున్నారు, నా కొడుకుని దూరం చేశారు, నా భార్యను దూరం చేశారు. ఈ కోపంలో నేను వాళ్ళ వదినలను కావచ్చు, వాళ్ళ అన్నలను కావచ్చు తిట్టిన, వాళ్ళు కూడా నన్ను అంతకంటే ఎక్కువ తిట్టినాను. ఇంకా నేను తిట్టిన ఏదో ముందులో పెట్టుకొని నా భార్యతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి 498 పెట్టించినారు. ఎవరు? దాసరి నరేష్, దాసరి సురేష్, దాసరి హరేష్, దాసరి మహేష్, నవ్య, అలాగే మమత. వీళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నేను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, లేదు అంటే వాళ్ళ అన్న అంటుండు మహిళా పిఎస్ దగ్గర, మా మామయ్య రిటైర్డ్ సిఐ కూర్చోబెట్టి వాళ్ళ అన్నని అడిగితే, అప్పుడు ఉపేందర్ సారు మన రీసెంట్గా ఎస్ఐ సారు ప్రాబ్లం ఏంది అడుగుతా, వాళ్ళ పెద్దని అంటాడు, మేము చెప్పినట్టు ఈయనే వాడు ఇల్లు అమ్ముకొని వచ్చి మిర్యాలగూడ ఉంటేనేమో ఉన్నాడు, లేదంటే వాడిని చంపి 6 ఏళ్ళైనా జైలు పోతానని అంటున్నాడు. ఉపేందర్ సార్ ఉండి మనం చంపితే జైలుకు పోవా, చట్టం వదిలిపెడతావా, నీకు భార్య పిల్లలు లేరా, ఎందుకు అబ్బాయిని చంపేది అంటే వాడిని అంతే చంపుతా నేను. మా మామయ్య అడిగినా కూడా అదే చెప్తున్నాడు, ఆమె చంపుతా అని. వీళ్ళతోటి నాకు ఇంత లైఫ్ థ్రెట్ ఉందని నేను డైవర్స్ పిటిషన్లో కూడా ఇదే కారణం చూపించి డైవర్స్ పిటిషన్ కూడా వేసుకున్నా. వాళ్ళ అన్నలు ఏంటంటే నేను ఏడ దొరుకుతున్నా అని చూస్తున్నారు,
నల్గొండ పోలీస్ స్టేషన్లో అన్ని తిరిగిర్రు. ఇంకా మేము ఏం చేయలేము అనుకుంటే నా మీద ఫాల్స్ 498 కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిరు. ఎవరు? మిర్యాలగూడ 2 టైమ్ పోలీసులు. వాళ్ళ వదినలను తిట్టిండు, లేదంటే వాళ్ళ వదినల పిల్లలను తిట్టిండు అని ఈ అమ్మాయి కేసు పెట్టింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. 498A అనేది ఈ అమ్మాయిని హరాస్మెంట్ పెడతానో, డౌరీ అడుగుతానో, లేదంటే గృహహింస పెట్టి ఇంకేదైనా పెడితే ఈ అమ్మాయిని ఆయన ఇబ్బంది పెడితే మీరు ఫైల్ చేయాలి. వాళ్ళ వదినలను తిట్టి మీ అన్న వాళ్ళ బామార్దులు మీరు తిట్టుకున్న దాన్ని కన్సిడర్ చూపించి పోలీసులు ఎట్లా 498 ఎఫ్ఐఆర్ చేసినా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. డీజీపీ గారికి ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు. గతంలో వెయిటింగ్ లిస్ట్ వేసిన న్యాయం జరగలేదు. హెచ్ఆర్సీకి ఇస్తే నల్గొండ పోలీసులు ఆగిరు, కానీ ఆ ఎస్ఐ గారు 2 టౌన్ అయినా నేను ఉండేది అప్పాజిపేట, నల్గొండ జిల్లా నల్గొండ మండలం. ఈ అమ్మాయి ఒక వారం రోజుల కంటే ఎక్కువ లేదు నా దగ్గర. మీరు ఒక 2 ఇయర్స్ నుంచి దూరంగానే ఉంటున్నాం. అమ్మాయి ఎప్పుడు గృహహింస పెట్టినా, నేను ఎప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టినా, అసలు ఆ పోలీసు వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ చేసినా కూడా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. నాకైతే తల్లిదండ్రులు లేరు, అమ్మ నాన్న లేరు, సమాజంలో ఒంటరిగా బతుకుతున్నా, ఒక్క సపోర్ట్ లేకుండా. ఈ అన్నల మీద కేసు పెడితే నల్గొండ పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరో నాకు కారణం కావాలి. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు స్పందించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.